అందరికీ హాయ్. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జే ఎడ్యుకేషన్. చాలామంది కామెంట్ చేశారు, అన్న కరెంట్ అఫైర్స్ ఇప్పుడు ఏది ప్రిపేర్ అవ్వాలి, ఏవి చదవాలి, ఇప్పుడు జనరల్ అవేరెన్స్లో భాగంగా కరెంట్ అఫైర్స్ నుంచి ఇంతకీ ఎన్ని మార్క్స్ వస్తున్నాయని చాలామంది కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్గా అయితే మనకి జనరల్ అవేరెన్స్లో 20 మార్క్స్ అనమాట టోటల్. కానీ ఇప్పుడు ఏం చేశాడంటే ఈ 20 మార్క్స్ కేవలం కరెంట్ అఫైర్స్ అడుగుతుంది. అది కూడా ఎలాగంటే హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ ఇవేవి లేకుండా ఓన్లీ కరెంట్ అఫైర్సే 20 మార్క్స్ అడుగుతుండు. కానీ ఈ 20 మార్క్స్ కూడా 20కి 20 కరెంట్ అఫైర్స్ ఎవరూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజెంట్ కరెంట్ అఫైర్స్ అనేది కొంచెం అన్ప్రెడిక్టబుల్ అనమాట. ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు కరెంట్ అఫైర్స్ ఎన్నో 20 ఇస్తుండు. అలాగే వీటి యొక్క డెప్త్ అనమాట, బేసిక్ అడగట్లేదు. కరెంట్ అఫైర్స్లో బేసిక్స్ కాకుండా కొంచెం డెప్త్ అడుగుతుండు. చాలామంది ఏంటంటే మ్యాక్సిమం కరెంట్ అఫైర్స్లో మీరు మినిమం 15 ఆర్ 10 ఈ మధ్యలో చేయడమే అసలు చాలా గ్రేట్ అనమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇంక ఎగ్జామ్ రాయబోతున్నారో గ్రూప్ డి ఎగ్జామ్, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ముందుగా మీరు కరెంట్ అఫైర్స్ కోసం ఎక్కువ టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఈ 20కి 20 కరెంట్ అఫైర్స్ ఎవరు తెచ్చుకోలేరు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంత హార్డ్గా ఇస్తుండు. ఈ 20లో మినిమం మీరు ఒక 10 నుంచి 15 మధ్యలో 10 నుంచి 15 మధ్యలో తెచ్చుకోవాలంటే ఇక నేను కొన్ని టాపిక్లు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు జరిగిన సుమారు ఈ 18 రోజులు జరిగిన ఆర్ఆర్బీ గ్రూప్ డి అన్ని షిఫ్ట్లలో కరెంట్ అఫైర్స్ ఉండి మెయిన్గా ఇప్పుడు నేను చెప్పే ఈ టాపిక్ల నుండేనే సుమారు ప్రతి షిఫ్ట్లో బిట్లు నుండి ఖచ్చితంగా వస్తున్నాయి. మిగతా ఈ 5 బిట్స్ అన్నవి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఎందులో అడుగుతుండో ఆ డెప్త్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కాబట్టి 5 మార్కులు ఎవరు చేయలేరు. సో ఈ మిగతా ఉన్న ఈ 15 to 10 మార్క్స్ అనేవి మీకు రావాలంటే నేను మీరు కొన్ని టాపిక్ చెప్తాను. వాటి మీద ముందుగా మీరు ఫోకస్ చేయండి. అందులో మొదటిగా క్రీడలు. సుమారు ప్రతి షిఫ్ట్లో క్రీడలు అనే టాపిక్ నుండి మినిమం తక్కువలో తక్కువ 2 నుంచి 3 బిట్స్ అనేవి వస్తున్నాయి. అవి కూడా ఎలా వస్తున్నాయో తెలుసా? యాక్చువల్గా మనకి రీసెంట్గా మన ఇండియాలో పారా అథ్లెటిక్స్ పోటీలు, అలాగే పారా స్విమ్మింగ్ పోటీలు, గేమ్స్ అనమాట. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఐసీసీ ట్రోఫీస్, T20 వరల్డ్ కప్ అయినా, లేదా మహిళల ఓడిఐ ఛాంపియన్ కప్ అయినా, రీసెంట్గా జరిగిన ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ ట్రోఫీ అయినా, ఇలాగనమాట. ఆ ట్రోఫీస్ కోసం లేదా రీసెంట్గా మన ఇండియాలో జరిగిన క్రీడలు, ఇప్పుడు ఖేలో ఇండియా అనేసి రీసెంట్గా మన భారత్లో జరిగాయి అనమాట క్రీడలు. ఈ ఖేలో ఇండియా నెక్స్ట్ నేషనల్ గేమ్స్, అలాగే ఇంటర్నేషనల్ గేమ్స్. ఇప్పుడు రీసెంట్గా ప్రపంచ పారా అథ్లెటిక్ పోటీలు ఏ దేశంలో జరిగాయి, లేదంటే ఇప్పుడు మన గతంలో 2024లో జరిగిన ఒలింపిక్స్లో భారత్ యొక్క ఎన్నో స్థానంలో నిలిచింది, లేదా మనకి 2024 ఒలింపిక్స్లో భారత్కి ఎన్ని గోల్డ్ మెడల్ వచ్చాయి. ఇలాంటి బిట్స్ మీద క్రీడల నుంచి మ్యాక్సిమం 2 నుంచి 3 బిట్స్ అనేవి ఖచ్చితంగా అడుగుతుండు. అలాగే ఇక నెక్స్ట్ అవార్డుల విషయానికి వస్తే ప్రతి షిఫ్ట్లో 1 నుంచి 2 బిట్లు ఖచ్చితంగా అవార్డుల మీద వస్తున్నాయి. అవి కూడా ముఖ్యంగా దేని మీద అంటే అర్జున అవార్డులైనా, లేకపోతే ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులైనా, లేదా మనకు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ 2025 గాను అవి ఇచ్చారు కదా మన పద్మ అవార్డులు, దానికి సంబంధించైనా, లేదా కొన్ని లైఫ్ అచీవ్మెంట్ అవార్డులు ఉంటాయన్నమాట. ఆ అవార్డులైనా ప్రతి అవార్డులకు సంబంధించి సుమారు ప్రతి షిఫ్ట్లో 1 నుంచి 2 బిట్లు అనేవి రావడం జరుగుతుంది. ఇందాక నేను మర్చిపోయాను, క్రీడల్లో ముఖ్యంగా మనకి ఈ వింబుల్డన్ ఉంది కదా, వింబుల్డన్, యుఎస్ ఓపెను, ఆస్ట్రేలియా ఓపెను, వీటి గురించి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో అడుగుతుండే. అది ఎలా అడుగుతుండంటే ఓన్లీ సింగిల్స్ విన్నర్ అనమాట. ఇప్పుడు యుఎస్ మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు, లేదా ఆస్ట్రేలియా మెన్స్ సింగిల్స్ విన్నర్ ఎవరు, అలాగే ఈ వింబుల్డన్ యొక్క పిచ్ ఏ రకమైనది, లేదా ఆస్ట్రేలియా ఓపెన్ జరుగుతుంది కదా ఆ కోర్ట్ అనమాట. ఇప్పుడు మనకి వింబుల్డన్ అనుకో గ్రాస్ కోర్టు, అలాగే మనకి ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్టు, అలాగనమాట. కోర్టుల కోసం కూడా అడుగుతుండ్రు. రీసెంట్గా సుమారు ఒక 4-5 షిఫ్ట్లలో ఈ వింబుల్డన్, యుఎస్ ఓపెను, వీటి యొక్క కోర్టులు అనమాట, వాటి స్థలాలు, వాటి మీద కూడా అడుగుతుండే. కాబట్టి ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి ఇవి వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్. దాని నెక్స్ట్ సదస్సులు, సమావేశాలు. రీసెంట్గా మన ప్రపంచవ్యాప్తంగా లాస్ట్ 6 to 8 మంత్స్లోనూ చాలా సదస్సులు జరిగాయి.
బ్రిక్స్ అయినా, G20 అయినా, ముఖ్యంగా ఆ సదస్సులు ఏ దేశంలో జరిగాయి, అలాగే ఇండియా యొక్క పాత్ర అంటే మన ఇండియా ఏ యొక్క సదస్సుల్లో పాల్గొంది, ఈ సదస్సుల యొక్క ప్లేస్ ఎక్కడ జరిగింది అన్న దాని మీద ఎక్కువ బిట్లు వస్తున్నాయి. ఆ మినిమం దీని నుండి 1 నుంచి 2 బిట్లు రావడం జరుగుతుంది. దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యంగా ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో లాంచ్ చేసిన రీసెంట్ మిషన్స్ కానీ, ఇస్రో లాంచ్ చేసిన రీసెంట్ ఏవైనా ఫెయిల్యూర్ అయిన మిషన్స్ కానీ, లేదా దీంట్లో యూజ్ చేసే మనకి ఆర్బిటల్ ఉంటాయి కదండి, ఆర్బిటల్ అయినా లేకపోతే రాకెట్స్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కువగా ఖచ్చితంగా మీకు 1 to 2 బిట్స్ దీని నుండి వస్తున్నాయంటే అందులో ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఇస్రో మీదే వస్తుంది. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కొంచెం ఫోకస్ పెట్టండి. ఇక సైనిక విన్యాసాలు, ప్రతి షిఫ్ట్లో దీని నుంచి కూడా 1 నుంచి 2 బిట్లు రావడం జరుగుతుంది. రీసెంట్గా మన ఇండియా చాలా దేశాలతో సైనిక విన్యాసాలు జరిపింది. ఫర్ ఎగ్జాంపుల్ గరుడ శక్తి సైనిక విన్యాసం ఏ 2 దేశాల మధ్య జరిగింది అని అడగవచ్చు. ఇది ఏ 2 దేశాల మధ్య జరిగిందంటే మన భారత్ మరియు ఇండోనేషియా. దాని తర్వాత మన మోడీ తాత గురించి, అంటే మన మోడీ తాత రీసెంట్గా ప్రవేశపెట్టిన పథకాలు కానీ, అంటే లాస్ట్ 8 to 10 months అనమాట. ఈ గ్యాప్లో మన మోడీ తాత ప్రవేశపెట్టిన పథకాలు కానీ, లేదా మన మోడీ తాత పాల్గొన్న కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి కానీ, లేదా మన మోడీ తాత ఆవిష్కరించిన ముఖ్యమైన బ్రిడ్జెస్ కానీ, లేదా కొన్ని టనల్స్ కానీ, కొన్ని ఓపెనింగ్ సెరమనీస్ కానీ, వీటి గురించి ఖచ్చితంగా ప్రతి షిఫ్ట్లో 1 నుంచి 2 బిట్లను రావడం జరుగుతుంది. దాని తర్వాత జాతీయ అంశాలు, మన జాతీయ అంశాలు లాస్ట్ 6 to 8 months అనుకుంటా. ఈ గ్యాప్లో మన జాతీయ అంశాలు అంటే మన దేశంలో జరిగిన ముఖ్యమైన కార్యక్రమాలు కానీ, ఆ ముఖ్యమైన విశేషాలు కానీ, రీసెంట్గా మనకు బీహార్లో ఎన్నికలు జరిగాయి. ఆ బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయి అనేసి నేను రాసిన 15th August ఫస్ట్ షిఫ్ట్లో ఒక బిట్ రావడం జరిగింది. అలాగనమాట ఈ జాతీయ అంశాల్లోపే ముఖ్యమైన విశేషాలు ఉంటాయి మన భారతదేశం సంబంధించి లాస్ట్ 6 to 8 monthsలో. వీటి మీద మీరు ఫోకస్ చేస్తే ఈజీగా వీటి నుంచి 1 to 2 బిట్స్ రావచ్చు. అంతేనండి. ఈ మొత్తం నేను చెప్పిన ఈ 7 అంశాల మీద మీరు ఫోకస్ చేస్తే మినిమం మీరు 10 marks వరకు తెచ్చుకోవచ్చు. మరి 15 అయితే నేను చెప్పలేను, అది మన లక్ బట్టి ఉంటుంది. కొన్ని షిఫ్ట్లు ఏం చేస్తుండంటే కొన్ని బిట్లు డైరెక్ట్గా అడుగుతుండు, కొన్ని షిఫ్ట్లలో బిట్లు అనేది డైరెక్ట్గా అడగకంట కొంచెం మ్యాచింగ్ టైప్లో కానీ కొంచెం డెప్త్గా అడుగుతుండు. కాబట్టి తక్కువ మీకు ఒక 10 marks ఎలా కరెంట్ అఫైర్స్లో రావాలి తక్కువ టైంలో అంటే నేను చెప్పిన ఈ 7 అంశాల మీద ముందు మీరు ఫోకస్ పెట్టండి. ఖచ్చితంగా మీకైతే 10 మార్కులు ఖచ్చితంగా వస్తాయి. అంతేగాని ఈ లాస్ట్ మూమెంట్లో కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, అసలు ఏ టాపిక్ మీద అడుగుతుండ అనేసి మీరు ఎక్కువ టెన్షన్ తీసుకొని ఈ లాస్ట్ టైంలో మీరు ఎక్కువ టెన్షన్ పడిపోయి మీరు వచ్చిన దాన్ని మర్చిపోవడం కంటే అసలు కరెంట్ అఫైర్స్ని మీరు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ముందుగా ఫోకస్ చేయాల్సింది అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్. ఇవి 3 మీద ఫోకస్ పెట్టిన తర్వాతే మీరు కరెంట్ అఫైర్స్లోకి రండి. ఇంకెవరైతే ఎగ్జామ్ అవ్వలేదో, ఇంకెవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళకి నేను చెప్పే ఆ ముఖ్యమైన సజెషన్ ఏదంటే ఇదే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ పెట్టకండి. ఎందుకంటే మీ కరెంట్ అఫైర్స్ ఎన్ని చదివినా మీరు రేపు రాసే ఎగ్జామ్లోన ఆ షిఫ్ట్లోన మీరు చదివిన కరెంట్ అఫైర్స్ రావచ్చు, రాకపోవచ్చు. వచ్చినా అది ఫుల్గా డెప్త్లో ఉండొచ్చు, లేదా కొంచెం హార్డ్ లెవెల్గానే ఉండొచ్చు. కాబట్టి అప్పుడు మీరు చేసే ఛాన్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు సైన్సు, అర్థమెటిక్, రీజనింగ్ ఫోకస్ ఎక్కువ పెట్టి నేను చెప్పాను కదా ఈ 7 కాన్సెప్ట్, ఈ 7 టాపిక్ల నుండి మీరు జస్ట్ నేర్చుకుంటే మీరు ఈజీగా 10 మార్కులు వస్తాయి. అర్థమైందా? అంతేగాని మీరు 20 మార్కుల కోసం చూసారనుకో, నేను చెప్తున్నాను కదా కనీసం 5 marks కూడా మీకు రావు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అంత హార్డ్గా ఉన్నాయి, అంత డెప్త్ కూడా అడుగుతుండు. కాబట్టి చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ తక్కువ టైంలో మీరు ఈ వీడియో చూసి ఈ కరెంట్ అఫైర్స్ ఈ టాపిక్ అడుగుతున్నాడు అంటే నెక్స్ట్ ఈ బిట్ వస్తుంది అనుకొని ఆ వీడియో చూసుకుంటూ ఆ బిట్లు నేర్చుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిట్లు రావండి. మ్యాక్సిమం మీరు చెప్తే ప్రతి షిఫ్ట్కి ఇంకో షిఫ్ట్కి మహా అయితే ఒక 5 నుండి 7 బిట్సే రిపీట్ అవుతాయి. అవి కూడా నేను ఎలా చెప్తున్నాను తెలుసా, ఓవరాల్గా జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్ మొత్తం కలిపి చెప్తున్నాను. 5 to 7 బిట్లే మీకు రావచ్చు, రాకపోవచ్చు. మీరు ఆ 5 to 7 బిట్స్ కోసం మీరు మిగతా ఇక్కడ కరెంట్ అఫైర్స్లో 10, జనరల్ సైన్స్లో మ్యాక్సిమం ఎలా ట్రై చేసినా 20, ఈ 30 బిట్స్ వదిలేసి
ఈ 5 to 7 బిట్స్ కోసం మీరు రోజు వీడియోలు చూసి ఆ బిట్లు నేర్చుకుంటే అవి మీకు రావు. ఒకవేళ వచ్చినా మీరు 5 బిట్సే వస్తాయి. అంటే ఇక్కడ మీరు 30 మార్క్స్ వదిలేసి ఈ 5 to 7 మార్క్స్ కింద పట్టించుకుంటున్నారు చెప్పండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్ పరంగా మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. మీరు బిట్స్ ఓరియంటెడ్గా నేర్చుకోకుండా టాపిక్ కాన్సెప్ట్ క్రీడలు నేను చెప్పాను కదా, ఈ క్రీడలో ఇన్ని టైప్స్ ఉన్నాయి. ఈ క్రీడలు నేర్చుకోవడం, అలాగే అవార్డులోన నేను చెప్పిన అవార్డులు ఇప్పుడు పద్మ అవార్డులైనా, అర్జున అవార్డులైనా, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డులైనా ఇలాగనమాట అవార్డుల కోసం కాన్సెప్ట్ ఓరియంటెడ్ నేర్చుకున్నారనుకో అందులో మీరు ఏ బిట్ ఇచ్చినా చేయగలరు. ఇన్ కేస్ అందులో మీకు ఆన్సర్ తెలియకపోయినా అప్పుడు మీరు ఆప్షన్ వైజ్గానైనా ఎలిమినేట్ చేసి మరి ఆన్సర్ మీరు పెట్టగలరు. అంతేగాని మీరు గుడ్డిగా నేను డైరెక్ట్ బిట్టే నేర్చుకొని వెళ్తాను, ఈ బిట్ ఈరోజు షిఫ్ట్లో అడిగాడు అంటే రేపు షిఫ్ట్లో కూడా అడుగుతాడు, ఇప్పుడు నేను వేరే యూట్యూబ్ ఛానల్లో చూశాను అనేసి అనుకొని మీరు వెళ్ళారా ఖచ్చితంగా మీకు కరెంట్ అఫైర్లో నేను చెప్తున్నాను 0 మార్క్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలా మీరు బిట్స్ వైజ్ నేర్చుకుంటే మాహే లేదు అంటే 1, 2 నుండి 3 బిట్స్ మీరు అటెంప్ట్ చేయగలరు అంతే. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కరెంట్ అఫైర్స్కి ఎక్కువ టైం ఇవ్వకండి. ఒకవేళ కరెంట్ అఫైర్స్కి మీరు టైం ఇవ్వాలన్నా నేను చెప్పిన ఈ 7 అంశాల మీద మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. ఈజీగా మీకు 10 బిట్స్ వస్తాయి. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకేమైనా మీకు ఈ గ్రూప్ డి ఎగ్జామ్స్ మీద డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీ డౌట్ నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.